హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో పొటాటోతో చిన్న రెసిపీ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది మీతో షేర్ చేసుకుంటాను. సాస్తో నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 2 పొటాటోస్ కనిపించాయండి. స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఈవినింగ్ స్నాక్స్ ఏంటబ్బా అని ఆలోచిస్తే 2 పొటాటోస్ మిగిలినాయండి ఇంట్లో. సో దాంతో కొంచెం బాయిల్ చేసేసి ఉట్టి వాటర్ వేసి బాయిల్ చేశానండి. ఒకటి పెద్ద బంగాళదుంప, ఒకటి చిన్నది వచ్చిందనమాట. 2 కూడా కొంచెం వాటర్ పోసి మూత పెట్టి బాయిల్ చేసామండి. తర్వాత వచ్చి దాన్ని గ్రేట్ చేసామన్నమాట, తురిమాము. ఆ రెండింటిని కూడా ఒక ప్లేట్లో తురిమేసేసుకొని, చూస్తున్నారు కదా, అట్లా తురమచ్చు. చిన్న వాటితో అయినా సరే, పెద్ద హోల్స్లో ఉన్న వాటితో అయినా ఎలాగైనా మనం తురుముకోవచ్చు. లేదనుకుంటే మనం చేత్తోనే మ్యాష్ చేసేసుకోవచ్చు బాగా ఉడికితే. సో ఫస్ట్ అయితే ఇలా తీసేసుకున్నామండి. 2 పొటాటోస్ కూడా ఇలా గ్రేట్ చేసుకోవాలి. చక్కగా మెత్తగా ఉడికేలాగా చూసుకోండి. ఫస్ట్ అయితే మూత పెట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా ఉడికిచ్చేస్తే 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి రెసిపీ. ఈ లోపల చిన్న బౌల్లో మనకి కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఒక బౌల్ అయితే చిన్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ అనమాట. అంతే దీంట్లో ఇంగ్రీడియంట్స్. డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ అనమాట. మొత్తం అంతా ఈ ప్రాసెస్ మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఈ లోపల అయితే ఆయిల్ వేడి చేసుకుందాము. ఈ లోపల మొత్తం రెడీ అయిపోయింది కదా. జస్ట్ ఇంకా ఒక బౌల్, ఇక్కడ చూపించడం కొంచెమే చూపించాం కానీ ఫుల్ బౌల్ పడుతుందండి. తర్వాత నేను యాడ్ చేశాను అనమాట. అందుకని చిన్న బౌల్ తీసుకోండి. స్పూన్తో ఇలా కలిపితే అంత పెద్దగా మిక్స్ అవ్వట్లేదని చెప్పేసి చేతితోనే స్మాష్ చేసేసుకున్నాము. కొంచెం దీని మీద కొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్, కొంచెం ఎక్కువ ఉప్పు పడుతుందండి. చూసి వేసుకోండి. మన టేస్ట్ అంతవరకే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో, ఎలా అయితే కలుపుకుంటామో అలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ చేతికి అంటుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. లిటిల్ బిట్ ఆయిల్ వేసుకోండి. గులాబ్ జామ్కి మనకి చపాతీకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగా మిక్స్ చేసుకోండి పిండి అనేది. అంతేనండి. 2 పొటాటోస్ తీసుకున్నాను, 1 బౌల్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, 1 స్పూను సాల్ట్ తీసుకున్నాను. అంతే దీంట్లో ఇంగ్రీడియంట్స్. సో స్మైలీ పొటాటోస్ అయితే రెడీ చేస్తున్నాము. చూడండి ఒకసారి. అయితే డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. మహా అయితే మనకి కొంచెమే కదా, ఒక 20 వస్తాయన్నమాట స్మైలీ పొటాటో చిప్స్. సో 20 వస్తాయి కాబట్టి కొంచెమే ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఈ లోపలైతే స్పూన్తో చూసారా 2 ఐస్, 1 స్మైలీ అనేది పెట్టేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 వచ్చినాయి కాబట్టి ఆయిల్ సరిపోతుంది మనకి. ఒక వాయ్ అవ్వగానే చూడండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నాము. కొంచెం ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఒక్కొక్కటి డిప్ చేసుకోండి. వెంటనే కలపద్దు, అలా వెంటనే చేయొద్దు. కొంచెంసేపు వేగినాక అప్పుడు టర్న్ చేయండి, సరిపోతుంది. ఎందుకంటే గరిటికి అంటకుండా ఉంటుంది. సో ఒక్కొక్కటి అలా టర్న్ చేసుకుంటూ ఉండండి. చక్కగా మంచి పొటాటోతో రెసిపీ రెడీ అయిపోతుంది. స్మైలీ పొటాటో స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. సో అలా అవుతుంది, అలా తినేస్తున్నాం అనమాట మేమైతే. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంకొంచెం లైట్గా డీప్ ఫ్రై, మరీ డీప్ ఫ్రై వద్దండి, టేస్ట్ మారిపోతుంది. లైట్ అలా నేను చూపించినట్టు డీప్ ఫ్రై చేసుకుంటే చాలు. ఫస్ట్ అయితే ఇలాగా చిన్న గులాబ్ జామ్ షేప్లో తీసుకొని ఒక్కొక్కటి రౌండ్ షేప్లో చేసుకొని స్మైలీ అయితే పెట్టేసుకుంటున్నాం. వాయ్ వేసేస్తున్నాం, తినేస్తున్నాం అనమాట. చక్కగా ఈవినింగ్ టైము వర్షం పడుతుంది మన విజయవాడలో. సో ఇలా చేసుకొని అయితే తినేసాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భలే ఎంజాయ్ చేసామండి మేమైతే. ఈసారి వేడివేడిగా తినేస్తున్నాం అనమాట. అలా చేసేసుకుంటున్నాం, అలా తినేస్తున్నాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా మస్ట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎట్లా వచ్చిందా అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మాకైతే బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసాం అనమాట. బాగుంది రెసిపీ అయితే, పిల్లలకి బాగా నచ్చింది అనమాట. అదిగోండి ఒక వాయ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకో వాయ్. అంత డీప్ ఫ్రై వద్దు, ఫస్ట్ చూపించినట్టుగా చేసుకుంటే సరిపోతుంది. అదిగోండి స్మైలీ 2వ వాయ్కి రెడీగా ఉంది. వేసేస్తున్నాం, డిప్ చేసేస్తున్నాం, ఫ్రై చేసేస్తున్నాం, తినేస్తున్నాం.
అయితే కొంచెం సాల్ట్ కానీ మనకి ప్లేట్లోకి తీసుకున్నాక సర్వ్ చేసేటప్పుడు అయితే సాస్ వేసుకోండి. లేదు మాకు కారంగా తినాలనుకుంటే కొంచెం సాల్ట్ కారము జల్లుకోండి పైన. ఇదిగోండి ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాము. ఆల్రెడీ 2 వాయిలు తినేసిన తర్వాత మీకు చూపిస్తున్నాము. వేడిగా లాగిచ్చేసాం అనమాట. బాగున్నాయి టేస్టీగా. ఇప్పుడు టొమాటో కచప్తో చేస్తున్నాం అన్నమాట గార్నిష్. బాగుందండి, ఇలా బాగుంది. గుట్టిగా కన్నా ఇలా బాగుంది. లేదు మాకు కారంగా తినాలనుకుంటే ఉప్పు కారం జల్లుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకు బాగా నచ్చింది. అది ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.